సిగ్గు లేదు, నీ మొగుడు 10 మందితో తిరుగుతాడని చెప్పుకోవడానికి. అమ్మా, మా ఆయన ఒక కుక్క ముద్దంతో మాట్లాడతాడు, అంటే దాని మూతి ఇట్టా ఉండదని కుక్క ముద్దని పెట్టా. అది వాళ్ళ అన్నలు చూసి కర్రలు తీసుకొని, ఇంకోసారి నీ మొగుడు నా చెల్లితో మాట్లాడితే వేసేస్తామన్నారు. నేను కర్ర తీసుకొని, నీ చెల్లే కాదురా, నీ పెళ్ళ వచ్చినా నా మొగుడు మాట్లాడతాడు, నా మొగుడు మగాడురా, అవసరమైతే నీ చెల్లిని అదుపులో పెట్టుకోరా, లేకపోతే మా మామల పిలుస్తానగానే వెళ్ళిపోయారు. మరి ఎంత చేసిన నా మొగుడిని ముద్దు పెట్టుకోవాలి కదా. మా మామల దగ్గర తెలియని ఇద్దరిని టీ తాగుతూ ఈయన బాధించా. ఏం జరిగిందయ్యా అనగానే, ఎవరోనే వాళ్ళు కొట్టుకుంటా నన్ను కొట్టారు అని చెప్పేసి వచ్చాడు. టీ హోటల్ కాడికి వెళ్ళి, ఎవడరా నా మొగుడిని కొట్టింది అంటూ, మామయ్య కనుక్కో అని చెప్పేసి ఇంటికి వచ్చి ఈయన కాపడం పెట్టా. భార్య భర్తలు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళల్లో ఏదైనా భర్తకు భార్య, భార్యకు భర్త ఇద్దరు సపోర్ట్గా ఉండాలి. ఎవరో ముక్కు మొహం తెలియనోడు నీ మొగుడు తప్పు చేశాడు అని కొడతంటే దాన్ని నువ్వు ఎంకరేజ్ చేసావు. వాళ్ళు కొట్టినందుకు బాధ లేదు, నువ్వు ఎంకరేజ్ చేసినందుకు నీ బాధ కలిగి నీ మొగుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా మొగుడు తప్పు చేసినా కూడా నేను సరిదిద్దుకొని అట్టు పెట్టి తిట్టు పెట్టి ఈరోజు నా పిల్లలకి తండ్రిని, నాకు మొగుడిని సంపాదించుకున్నా. ఇప్పుడు నేను చెప్పేదంతా రేపటి రోజు నీ మొగుడు తప్పు చేస్తే ఎలా డీల్ చేసుకోవాలో ఆడపిల్లలకి తెలియజేస్తున్నా, అంతేగాని ఇందులో సిగ్గుమాలిన పని ఏం లేదమ్మా, కొంచెం అర్థం చేసుకో.